ఐపీఎల్ 2025 18వ సీజన్కు గాను ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు తమ బెస్ట్ రిడెంప్షన్ చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తర్వాత మెగా ఆక్షన్లో కూడా వాళ్ళ ప్లాన్కు తగ్గట్టుగా బెస్ట్ కోర్ ప్లేయర్స్ని అయితే సిద్ధం చేసుకున్నాయి. అలాగే ప్లేయింగ్ 11 కూడా బెస్ట్ ఫిక్సే చేసుకున్నాయి. అయితే రీసెంట్గా ఓ కార్యక్రమంలో 2 ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాలా బిగ్ ఫ్రాంచైజీల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే కనబడింది. దీన్ని బట్టి ఐపీఎల్ 2025 18th ఎడిషన్లో మాత్రం ఇరువురు ఫ్రాంచైజీల మధ్య భీకరమైన పోరే చూడొచ్చని అర్థమైంది. ఇంకెందుకు లేటు అయితే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే ఐపీఎల్ ఫీవర్ అయితే మొదలైపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసి నెల రోజులు అవుతున్నా ఈ టోర్నీ గురించి చర్చ మాత్రం ఆగటం లేదు. తమ అభిమాన జట్లకు మద్దతుగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఫ్రాంచైజీలు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులు ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులపై జోకులు పేల్చాడు. తన వ్యాఖ్యలతో వారిని రెచ్చగొట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరకుండా ఆర్సీబీ అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు జట్ల మధ్య చెన్నైలో చపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయం నమోదు చేయడంతో పాటు మెరుగైన రన్ రేటుతో ప్లే ఆఫ్స్కి అయితే చేరింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లు అభిమానులు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు అయితే చేసుకున్నారు. ఆర్సీబీ అతి సంబరాలతో సిఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ చేరాడు. కాసేపు మైదానంలో వేచి చూసిన ధోని ఆర్సీబీ ఆటగాళ్లు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఆర్సీబీ అతి సంబరాలు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాళ్ళకి అలాగే అభిమానులకి నచ్చలేదు. దాంతో ఆర్సీబీ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పమనిపించారు. లిటరల్లీ చెప్పాలంటే కొన్ని చోట్ల ఆర్సీబీ అలాగే సిఎస్కే అభిమానులు కొట్టుకున్నారు. అంబటి రాయుడు వంటి మాజీ ఆటగాళ్లు బహిరంగంగానే ఆర్సీబీని విమర్శించారు. ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీని తక్కువ చేసేలా కూడా మాట్లాడారు. దాంతో ఇరు జట్ల మధ్య శత్రుత్వం మరింత ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ ఓడిపోవాలని సిఎస్కే ఫ్యాన్స్ కోరుకున్నారు. ఈ శత్రుత్వం అప్కమింగ్ సీజన్లో కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. అయితే సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ గొడవకు మరింత ఆజ్యం పోశాడు. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి ఒక జోక్ చేశాడు. ఈ కార్యక్రమంలో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ అయింది. దాంతో అక్కడున్న యాంకర్ రుతురాజ్ మైక్ ఎలా ఆఫ్ అయిందని ప్రశ్నించాడు. అందుకు రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీ అభిమానులు ఆఫ్ చేసి ఉంటారని బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. తన జోక్తో ఆర్సీబీతో ఉన్న శత్రుత్వాన్ని రుతురాజ్ గైక్వాడ్ బయట పెట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ చేసిన ఈ ఫన్నీ జోక్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేనైతే మాత్రం జోక్ గానే అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.